V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల కోరుట్లలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం. నరేంద్ర మోడీ బతికి ఉన్నంత కాలం పేదవారి రిజర్వేషన్లు ఎవరు ముట్టుకోరని స్పష్టం. కేసీఆర్ పై ప్రచార నిషేధం. మోడీ రేవంత్ కుట్రలో భాగమే. బీజేపీ కాంగ్రెస్ ల విద్వేష ప్రచారాలు ఈసీకి కనిపించలేదా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రంగారెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతోనే మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు నాంది పలుకుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని, బీజేపీ పార్టీ అత్యధిక సీట్లు గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేసే ప్లానింగ్ కు సిద్ధంగా ఉందని తెలిపారు. అందుకే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. టీపీసీసీ చైర్మన్ మదన్ నగర్ ఆధ్వర్యంలో నిన్నే రెసిడెన్స్ లో జాయిన్ కావడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి ఈ ప్రెస్ మీట్ ఈ వేదికని అడ్రస్ చేయవలసిందిగా మధురాజ్ అన్న గారిని కోరుతున్నాను. పత్రికా మిత్రులకు ముందుగా చాలా సమయం మన్నించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వెంకటేష్ రెడ్డి గారిని స్వాగతంగా ఆహ్వానిస్తా ఉంటారు. రిజర్వేషన్స్ తోటి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ప్రకారంగా రిజర్వేషన్ పాలసీతో ఇచ్చినాము. మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు. శ్రీకాంత్ సారికి నివాళులు అర్పిస్తూ ఎల్బీనగర్ చౌరస్తా నుంచి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంది, బీజేపీ ప్రభావం కూడా ఎల్బీనగర్ ప్రాంతంలో పెరుగుతూ వస్తుంది. బీజేపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ. బీజేపీ పార్టీకి గతంలో మీరు కార్పొరేటర్ గెలిపించినారు. ఎల్బీనగర్ వాసులకు విజ్ఞప్తి, రిజర్వేషన్స్ మొదటి నుంచి వ్యతిరేకించింది బీజేపీ పార్టీ, జనసేన, ఆర్ఎస్ఎస్ తన పత్రికలలో కూడా, వాళ్ళ గోడ పత్రికలో కూడా రిజర్వేషన్స్ అవసరం లేదు తీసేయాలని చెప్పని పదే వ్యాసాలు రాసినారు. ఎల్బీనగర్ ప్రాంత వాసులకు మా విజ్ఞప్తి, మన ఓటుతోనే రేపు మల్కాజ్గిరి పార్లమెంట్ యొక్క రిజల్ట్స్ ఆధారపడి ఉన్నాయి. బీజేపీ పార్టీ మోసపూరిత వాగ్దానాలకి మోసపోయి ఓటు వేయకూడదు. తెలంగాణలో మార్పు వచ్చింది, దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. దేశం మారుతుంది, కాంగ్రెస్ కోరుతుంది. రిజర్వేషన్స్ ఉండాలంటే ఇండియా INDIAకి మద్దతు ఇవ్వండి, ఓటు వేయండి. రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ వద్దనుకుంటే NDAకి ఓటు వేయండి. ఇంకా మీ సమయం తీసుకోకుండా ఈ ప్రచార జగిత్యాల కోరుట్ల మండలం ఐలాపూర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ హిందువుల రిజర్వేషన్ తీసేసి ముస్లింలకు ఇచ్చేది లేదని, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు మాత్రమే రిజర్వేషన్ ఉంటుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ మొట్టమొదటే లేదు, దాంట్లో మార్పు లేవని, నరేంద్ర మోడీ బ్రతికి ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లను ఎవరు ముట్టుకోరని తెలిపారు. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ఉపాధి హామీ వేతనాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్నారని అన్నారు. జనవరి 22న రామరాజ్యం ఏర్పాటు చేసింది నరేంద్ర మోడీ, అందుకనే పసుపు రేట్లు పెరిగినాయని, భారతదేశంలో రామరాజ్య స్థాపన మొదలైందని అన్నారు. ఎంపీ అభ్యర్థి అరవింద్, మీకు ఉజ్వల కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ నరేంద్ర మోడీ ఇచ్చిండు. సిలిండర్ మీద 350 రూపాయలు తక్కువ చేసిండు.
నీకు ఉపాధి హామీ 300లకు పెంచిండు నరేంద్ర మోడీ 15 రోజుల కింద. మీకు ఫ్రీ రేషన్ వస్తుందా? ఫ్రీ రేషన్ 4 ఏళ్ల నుంచి ఫ్రీగా వస్తున్నది కదా, ఇంకా 5 ఏళ్ళు ఫ్రీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. ఇంకా మీ మహిళా సంఘాలు ఇంకా ఆమ్దాని పెరగాలని రైతులు మందులు పిచికారీ చేసుడు, యూరియా జల్లుడు ఇవన్నీ డ్రోన్లతో చేపిస్తారు. ఆ డ్రోన్లన్నీ మీ మహిళా సంఘాలకు ఇస్తారట. చిన్న గాలి మోటార్ లెక్కుంటది, దాంతో పిచికారీ చేస్తే 2 రోజులలో అయ్యే పని 2 గంటలలో అయిపోతుంది రైతులకి. ఆ చేసుకుంటా 500 అయోధ్యల రామరాజ్య స్థాపన చేసిండు జనవరి 22 నాడు. అందుకనే పసుపు రేట్లు పెరిగినాయి, 20,000 దాటినాయి. అందుకనే పసుపు రేట్లు 20,000 దాటినాయి. దాని వెనుక మేము పసుపు బోర్డు తెచ్చినామా, మేము ఏమేం పనులు చేసినామా అవన్నీ తరువాయి. రామరాజ్య స్థాపన మొదలైంది భారతదేశంలో. మనం ఇవన్నీ చేసిన కోటెత్తామా? ఈ జీవన్ రెడ్డి కోటెత్తామా? ఆజాదీ ఆజాద్ తుర్కోల మొదలు నిలబడి ఆజాదీ ఓలతో ఆజాదీ. ఇంతకుముందు 3 ముక్కలు చేసిర్రు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇచ్చిండ్రు. ఈ కాంగ్రెస్ వానికి వేస్తే మళ్ళా దేశం విభజన అవుతుంది. మళ్ళా 6 గుడ్ల సంగతి ఏందని అడుగుతామని ఏదో కొత్త బూటకం పెట్టిండు, రిజర్వేషన్ బూటకం పెట్టిండు. రిజర్వేషన్ తీసేసి తుర్కోలకు ఇచ్చేదే లేదని చెప్పిండు. వాళ్ళ రిజర్వేషన్ తక్కువ కానీ అన్నాడు ఆయన బతుకున్నంత కాలం. వీళ్ళు ఎంత పెద్ద దుర్మార్గులు ముస్లింలు కనబడుతున్నారు. నాకు ఇక్కడ మహిళలు చెప్తా ఉన్నా, आपके लिए अपने कॉन्स्टिट्यूशन में रिलीजियस तौर पर रिजर्वेशन देने नहीं देता हिंदुस्तान का संविधान. इसलिए नरेंद्र मोदी क्या किए, इकोनॉमिकली वीकर सेक्शन जो इकोनॉमिकली पीछे है, वो रेड्डी भी हो सकता है, वो आर्य वैश्य भी हो सकता है, वो ब्राह्मण भी हो सकता है, वो मुसलमान भी हो सकता है. जो गरीब है उनको 10% रिजर्वेशन लागू करें. आपके लिए भी नरेंद्र मोदी रिजर्वेशन लाया क्योंकि उनको नियत सोच है. अपना संविधान रिलीजन के तौर पर नहीं देने देता, इसलिए इकोनॉमिकली आपको लेके आके रिजर्वेशन दिए. सोचो, आप भी सोचो, आपके लिए अच्छा है. यूसीसी आए तो एक मियाँ को एक ही बीवी रहती, एक मियाँ को एक ही बीवी रहती. కేసీఆర్ పై ప్రచార నిషేధం మోడీ రేవంత్ కుట్రలో భాగమేనన్నారు మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వారి విద్వేష ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోడీలకు వణుకు మొదలైందన్నారు. ఓటుకి నోటు కేసు ఎక్కడ ప్రభావితం చేస్తారనే ఇతర రాష్ట్రంలోకి మార్చారని కోర్టు ఆశ్రయించినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ గారు నేత కార్మికులకు సంబంధించి నేత కార్మికులకు మద్దతుగా మాట్లాడినందుకు 48 గంటల నిషేధం పెట్టే సందర్భాన్ని ఇది ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరి కుట్రలో భాగంగా జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఎందుకంటే మీ అందరు విన్నారు, మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు, జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పిండు, కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా అని చెప్పిండు, కేసీఆర్ లాగు బిక్తా అని చెప్పిండు, కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు, రకరకాలుగా మాట్లాడిండు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు, ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు, ఏ ఒక్కటి కూడా మనుషుల్ని అవమానించేది కానట్టు మరి ఎందుకు కనబడతలేదు ఈసీకి? అన్నిట్లో కంప్లైంట్ చేశారు మా వాళ్ళు కూడా. ఇందులో ప్రతి పదం మీద కంప్లైంట్ చేశారు. మానవ బాంబును అయితా, ఒక ముఖ్యమంత్రి మానవ బాంబును అయితానంటే అది కూడా నేరం కాదని, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల? ఎందుకు కేసీఆర్ 48 గంటల నిషేధం పెట్టాలి? ఏమన్నాడు? ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు మా నేత కార్మికుల గురించి వెళ్ళి ఎవరో రిపోర్టర్ అడిగితే వాళ్ళకి మీరు పథకాలు ఆపిరట, ఆ పథకాలు ఆపితే వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, మళ్ళీ ఆకలి చావులకు గురయ్యేటట్టున్నారు నేత కార్మికులు, మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర మీకు బాగానే ఉంది కదా పలుకుబడి, మీరు ఉపయోగించి అవి తీసుకురారాదరే అవి ఇప్పేయమండి అని అడిగిండు. అడిగితే ఆయన మాట్లాడిన మాట, ఎందుకు ఇస్తాం, మాకు ఓట్లు వేసిండ్రా, నిరోధ పాకెట్లు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటను, పాపడాలు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటని కేసీఆర్ గారి దృష్టికి విలేకరులు తీసుకొస్తే అనుండొచ్చు. ఆ కోపంతో ఎవడా కుక్కల కొడుకు అన్నది మా నేత కార్మికుల గురించి, వాళ్ళు నేసిన బట్టలు వేసుకునే కాదు నువ్వు తిరుగుతున్నావు,
అనే మాట అన్నారు. అది నేరమట, కానీ మానవభావన అయితే నేరం కాదట, కనుగుడ్లు బీక్తనం అనేది నేరం కాదట, పేగులు కత్తించుకునేది నేరం కాదట, ఇది కనపడతలేదట. ఇద్దరికి వణుకుడు మొదలైంది, కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. కేసీఆర్ను కథం చేసినాం, ఇక మన ఇద్దరమే కలిసి పంచుకోవచ్చు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మన ఇద్దరమే కలిసి ఏల్దామని చెప్పేసి అనుకున్నారు. ఒక్కసారి కేసీఆర్ ప్రజలకు రావడం మొదలైన తర్వాత మిర్యాలగూడ నుంచి వరంగల్ చేరుకునే వరకే 6 యాత్రలతోనే వణికిపోయినరు ఇద్దరు మోడీ రేవంతులు. దాంతోనే కుట్ర చేసి కేసీఆర్ గారి ప్రచారాన్ని ఆపాలని ప్రయత్నం చేసి ఒక ఊరికి మించి ఒక ఊరు పోతున్న కొద్దీ ప్రజలు కేసీఆర్ వెంట నడవాలని, కేసీఆర్ వెంట అడిగేయాలని, కేసీఆర్ బస్సును ముట్టుకోవాలని. గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డాక్టర్ వెన్నెల అశోక్ సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకులు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, నాయకులు సంగిశెట్టి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఎన్ఎస్టీ రోడ్లో ఓ వ్యక్తి రాత్రి 2వీలర్ పై ప్రయాణిస్తుండగా బైక్ పై నుంచి మంటలు వచ్చాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో వాకర్స్ ను బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు కలిసి ప్రచారం నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కమలంపు గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా ప్రజలు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ ప్రచారాన్ని చేశారు. Please vote for BJP. All the best. Thank you so much. సెంటర్లో ఫండ్స్ ఉన్నాయి కాబట్టి నా మెయిన్ ఫోకస్ హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ కాబట్టి మన కోసం అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంపీ క్యాండిడేట్సే. వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ కంట్రీ. మన దేశం కోసం మనం చేద్దాం. దేశం మనకి ఏమి ఇస్తుందంటే మనం ఏం దేశానికి చేస్తున్నాం అనే మనుషులే బీజేపీ, నరేంద్ర మోడీ గారు కూడా. వారి ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చిన సమ్డే భగవంతుని ప్రార్థిస్తా. మీరు కూడా పాలిటిక్స్ కన్నా సేవలో కన్నా వచ్చి మీ కంట్రీలో స్పోర్ట్స్లో ఉన్న మీకు మన కంట్రీని మీరు ప్రౌడ్ అవుతారని, ఏదైనా స్పోర్ట్స్ అచీవ్మెంట్ చేస్తారని నా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ ఉంటే సార్ నేను చేస్తాను. బీజేపీ లోటస్.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం RG3 ఏరియా పరిధిలో OCP2 బొగ్గు ఉపరితల గని గేట్ దగ్గర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంత ఇంటి కళ నిజం చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీకు సంబంధించి నేను ఇంకో మాట చెప్తున్నా, ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, జూన్ 6వ తారీఖు నాడు ఎలక్షన్ కూడా అయిపోతుంది. ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విధానపరమైన కేబినెట్ లో ఆమోదం పొందింది. కానీ ఎన్నికలు ఈ మధ్యలో ఈ 2.5 నెలలు ఎన్నికలు ఉన్న సందర్భంలో అది ముందుకు తీసుకెళ్లలేకపోయినాం. ప్రభుత్వ అధికారులు జూన్ 6వ తారీఖు తర్వాత వస్తాం, ఊర్లో తిరుగుతారు, మా మిత్రులు కూడా ఉంటారు, వాళ్ళతో ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళని గుర్తించి అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. అది కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన వాళ్ళని తీసుకుపోయి చదువుకున్న పిల్లలకు ఉపాధి కల్పించే కార్యక్రమం నా బాధ్యత. మీ ఇంట్లో మంచిగా చెప్తున్నాను. ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఇది పెద్ద పర్యాటక కేంద్రం చేస్తా, ప్రతిపాదన పెట్టిన అటు బేగంపేట నుంచి ఇటు నుంచి రోడ్డు పెట్టాలంటే అటు నుంచి కూడా రోడ్డు పెట్టి గుడికి పెద్ద పర్యాటక కేంద్రం ఈ 5 సంవత్సరాలు అదే టార్గెట్. ఇది పెద్ద పర్యాటక కేంద్రం అయితే ఇక్కడ అనుకోకుండానే ఉపాధి పెరుగుతుంది. అక్కడ కొలను ఉంది, నేను ఎప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఎక్కిన, అక్కడ కొలను ఉంది, అక్కడ పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రం చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఆలోచన ఉంది. పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రం చేద్దాం. మనం అందరం కూడా కలిసి, మీలో ఒక్కరిగా నేను చెప్తున్నా, నేను రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉన్నా. ఈరోజు మనము మొత్తం పాలసీ విధానం అంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొద్దిగా బిజీగా ఉంటామ్మా. మీకు కలిసిన కలవకున్న నా ఆఫీస్ ఉంది ఇక్కడ మా మాట్లాడేటప్పుడు వాళ్ళతో కార్మికులు ఉండనియండి. ఏ అమ్మా అందరు కూర్చొని నమస్తే అమ్మా. అందరికి వంశీ గారికి అలాగే న్యాయమైన పని చేయాలి అని నన్ను అడిగి గట్టిగా చెప్తే ఇక్కడ మీరందరూ కూడా ఉంటారు. ఏదైనా మీకు ఈ నెల 5వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో జరిగే ఎన్నికల ప్రచార సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్లు జమ్మలమడుగు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ఆయన మాట్లాడతారని వెల్లడించారు. గురువారం జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్ ప్రచార సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. వీళ్లకు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడిగేది. కూటమిలో మేము 10+6 ఎంపీ స్థానాలు పోటీ చేస్తున్నాం. 7-8 తేదీలో మోడీ గారు వస్తున్నారు, అమిత్ షా కూడా పర్యటన ఉంది.
రాజ్నాథ్ సింగ్ గారి పర్యటన ఉంది. వీళ్ళు సాఫ్ట్గా చెప్తున్నారు. నేను గతంలో చెప్పిన పోయిన నెల 17వ తేదీ నాడు మోడీ గారు పల్నాడు జిల్లాకు వచ్చినప్పుడు సాఫ్ట్గా మాట్లాడినాడు, మాకు అనుకూలంగా మాట్లాడినాడు అని పేరు ఆయన కామెంట్ చేస్తే నేను చెప్పిన సాఫ్ట్గా మాట్లాడడం మీకు ఇష్టంలే, మేము చెప్తూ కొట్టేట్టు మాట్లాడరా, మీకు బాగా కోరుకుంటున్నారు. రేపు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఓపెన్గా క్లియర్గా ఇతను సారాయి దొంగతనం చేసి అమ్మినాడని, అంటే డిజిటల్గా అమ్మకుండా, ప్లస్ ఇష్టం వచ్చినట్టు గనులు ఆక్రమించుకున్నాడని, కాంట్రాక్టర్లు సతాయించినాడని, పోలవరం కట్టలేకపోయినాడని, అమరావతిని కంపులు వేపినాడని, ఏ పని చేయకుండా దోపిడీ జరిగిందని, అన్ని కార్పొరేషన్ నిధులను వాడినాడని ఓపెన్గా క్లియర్గా ఉంటూ వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంతోనే అర్థం తెలుసుకోవాలా. నాది గ్యారంటీ అని మోడీ గారు చెప్పాడు. మోడీ గారి గ్యారంటీ అంటే ఈ స్కీములు కూడా గ్యారంటీ, మీరు చెప్పే మేనిఫెస్టో కూడా గ్యారంటీ, ఈ రాష్ట్రం గ్యారంటీ. వికసిత ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా? వాళ్ళ మేనిఫెస్టో చెప్పేటప్పుడు వాళ్ళని చెప్పమన్నాడు. పైన ఆస్పిషియస్ అండదండలు ఉంటాయి. దేవుడు ఎక్కడ అంటే దేవుడు ఎవరైనా చూపుతారా? మోడీ గారి యొక్క ఆలోచన కూడా మేము కేంద్రం దేవుడి మాదిరి సాయం జరుగుతుంది. ఇది డబుల్ ఇంజన్ కావాలంటే ఇదే అర్థము. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని ఒప్పుకున్న తర్వాత, కూట విన్న తర్వాత ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆ ప్రశ్న చేతగాని వాళ్ళు అడిగే ప్రశ్న. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలంగాణ జాగీర్ పార్టీ తరపున సిలివేరు నరేష్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యల గురించి, తెలంగాణ జాగీర్ పార్టీ ముఖ్య ఉద్దేశాల గురించి ఎంపీ అభ్యర్థి సిలివేరు నరేష్ తో V3 న్యూస్ రిపోర్టర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనకు హైదరాబాద్ లో ఓవైసీఏ హవా చెలాయిస్తున్నాడు. దాదాపుగా 5 సార్లు ఆయన్నే ఎంపీగా గెలుస్తున్నాడు, ఆయన్నే గెలిపిస్తున్నారు. అంటే ఓట్ల శాతం తగ్గుతున్నా కూడా ఆయన మాత్రమే గెలుస్తున్నాడు. ఎన్ని పార్టీలు ఆయన కోసం పోరాటం చేసినా కూడా ఎలాంటి లాభం లేదు అక్కడ. మరి అలాంటి లాభం లేని ప్లేస్తో మీరు నిలబడ్డారు. మీరు ఎలాంటి పొజిషన్లోకి వెళ్తే మీరు ఆయన పోటీగా ఇవ్వగలుగుతారు? సరే అండి, నేను చెప్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ట్ 5 years నుంచి చూస్తే ఓవైసీ గారే గెలుస్తున్నారు. కానీ గెలుస్తున్నంత వరకే చూస్తున్నారు, కానీ అతను చేసిన అభివృద్ధి ప్రజలు అనేది గమనిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉన్నది, ప్రతి ఒక్కరి గల్లీలలో ఫోన్లు ఉంటున్నాయి, ప్రతి ఒక్కరి ఫోన్లో రీఛార్జ్ కూడా వేసుకుంటున్నారు, నెట్ కూడా వాడుకుంటున్నారు. సో ఎవరు ఏం పని చేస్తున్నారు అనేది ఆన్లైన్లో తెలిసిపోతుంది. సో ఇప్పుడు నా సర్వే ఏంటంటే, ఇప్పుడు ఎంఐఎం పార్టీ అండి, టోటల్ ఓట్స్ లాస్ట్ టైం జస్ట్ లాస్ట్ ఇయర్ 2023 November 30 రోజు ఉన్న ఓట్లు ఏంటంటే ఈ 7 కాన్స్టిట్యూన్స్ 4,23,676. నెక్స్ట్ ఎంజేపీటీ పార్టీ 48,137. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 1,01,014 ఓట్స్. నెక్స్ట్ బీఆర్ఎస్ వచ్చేసి 1,71,497. బీజేపీ పార్టీ వచ్చేసి 2,21,954. ఇంకోటి రిమైనింగ్ అంటే ఆల్ క్యాండిడేట్స్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిపితే 20,072 ఓట్స్. జస్ట్ ఇది నవంబర్, జస్ట్ ఒక 4 months 3 months బ్యాక్ జరిగిన సర్వే అండి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఎంజేపీటీ అండ్ ఎంఐఎం అనేది కంబైన్ కలిసిపోతుంది అని అంటున్నారు. బయట ఆల్రెడీ విత్డ్రా కూడా అయిపోయింది. సో అట్లా కంబైన్ చేసినా కూడా 4,71,813 ఓట్స్. ఎంబీటీ ఎంఐఎం రెండు ఒకటే. అవును, మరి ఉన్నవి రెండు పార్టీలు ఉండే పార్టీలు, ఆ పార్టీలు కలిపి ఒకటే అయిపోయాయి. ప్రజెంట్గా ఏంటంటే బీజేపీ ఒకటే తప్పిస్తుంది, మామూలు కాంగ్రెస్ మామూలు మాత్రం నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ డమ్మీలు పెట్టి రాజకీయాలు నడుపుతున్నా అని చెప్పేసి ఒక బొగాటా ఉంది. అంటే మీరు వాళ్ళకి ముస్లిమ్స్ కి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజెంట్గా బీజేపీ వాళ్ళకి మీరు వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు? ఇదిగో అండి, డమ్మీ క్యాండిడేట్ని పెట్టి రాజకీయం చేస్తున్నాను అదంతా అపోహ. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేనివాడు అసలు నామినేషన్ వేయడండి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎంతో కొంత వాడిలో ఒక 60-70% ఏదో సేవ చేద్దామనే వస్తారు. వాడికి వచ్చిన తర్వాత ఈ డమ్మీ అది ఇది ఇదంతా పుకారు. నేనైతే నమ్మాను. ఇప్పుడు నేనే ఉన్నా, నన్ను ఎవరేం ఆపలే, నేను వేసింది ఒకటే సెట్, నేను యాక్సెప్ట్ అయింది కదా, నాకు ఎవరేం ఫోన్ చేయలే. మనలో సత్తా ఉండాలండి, ఇవన్నీ అపోహలు ఎవరు నమ్మకండి. మొత్తం ఓట్లు వచ్చేసి హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్ 11,25,283, ఫీమేల్ 10,91,615, ట్రాన్స్జెండర్ వచ్చేసి 1. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగిత్యాల కోరుట్లలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం. నరేంద్ర మోడీ బతికి ఉన్నంత కాలం పేదవారి రిజర్వేషన్లు ఎవరు ముట్టుకోరని స్పష్టం. కేసీఆర్ పై
ప్రచార నిషేధం మోడీ రేవంత్ కుట్రలో భాగమే. బీజేపీ కాంగ్రెస్ ల విద్వేష ప్రచారాలు ఈసీకి కనిపించలేదా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.